సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు 500 రూపాయల నోట్లను తెల్ల కాగితంలో చుట్టి బ్యాగులో దాచడం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఈవో వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపిన వివరాల ప్రకారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో ఈవో ఆధ్వర్యంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. దేవస్థానం ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అంతా ఆదాయం లెక్కింపును ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 12:15 సమయంలో దేవస్థానం ట్రాన్స్పోర్ట్ విభాగంలో క్లీనర్ గా పనిచేస్తున్న కె రమణ కొన్ని 500 రూపాయల నోట్లను తెల్ల కాగితాల్లో చుట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ కు అందజేశాడు. అతడు దానిని తన వద్ద ఉన్న హుండీ తాళాలు భద్రపరిచే బ్యాగ్ లో దాచేశాడు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈవో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా చోరీ వ్యవహారం బయటపడింది. దీంతో ఆ ఇద్దరు ఉద్యోగులను తనిఖీ చేయాలని ఏఈఓ రమణమూర్తిని ఆదేశించారు. తనిఖీల్లో సురేష్ వద్ద ఉన్న బ్యాగులో 111 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి. విచారించగా రమణ తనకు ఇచ్చినట్టు అంగీకరించాడు. ఈ ఘటనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను విధుల నుంచి తప్పించడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగి కె రమణను కూడా ఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తేజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్. అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలు సురేష్కి ఇవ్వడం, సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఈసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. అలా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది.